హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఎన్ఎంఎంఎస్లోని మ్యాథమెటిక్స్లోని భాగంగా జామెట్రీ అంటే జ్యామితి భావనలు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ కాన్సెప్ట్ తర్వాత మనకి టాప్ 10 మోడల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇద్దరికీ ఉంటుంది. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో చెప్తాను, తర్వాత తెలుగు మీడియంలో చెప్తాను. సో ఇంగ్లీష్ మీడియం చూసిన వాళ్ళందరూ కూడా ఈజీగా అర్థమవుతుంది, అదేవిధంగా తెలుగు మీడియంలో కూడా అర్థమవుతుంది. సో కనుక తెలుగులోనే మ్యాక్సిమం అంతా చెప్తాను, బట్ ఏంటంటే టెర్మినాలజీ మీకు చిన్నది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అంతే. సో కనుక తెలుగు మీడియం వాళ్ళకు చాలా బాగా అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. సో జ్యామితి అంటే ఏమిటి? వాట్ ఈజ్ మీన్ బై జామెట్రీ అంటే ఏంటంటే మనకి ఇక్కడ మన చుట్టూ ఉండే పరిసరాల్లో ఉండే మనం వస్తువులు కానీ లేదంటే విషయాల గురించి మనం ప్రతిదీ కూడా నేర్చుకుంటే అదంతా కూడా జామెట్రీ కింద వస్తుంది. ఎందుకంటే మనం రోజు వేసుకున్న బట్టలు కానీ లేదంటే ఫ్యాన్ కానీ లేదంటే కుర్చీ కానీ లేదంటే టీవీ కానీ లేదంటే బ్లాక్ బోర్డ్ కానీ ఇవన్నీ కూడా జామెట్రీ కింద వస్తాయి. ఎందుకంటే ఒక బోర్డు అనేది మనకి ఒక రెక్టాంగులర్ షేప్, ఫ్యాన్ అనేది మనకి ఒక సర్క్యులర్ షేప్, తిరుగుతున్నప్పుడు సర్క్యులర్ షేప్ వస్తుంది. అదేవిధంగా పెన్ అనేది మనకి సిలిండర్. సో ఇలాగ మనం ఏ తీసుకున్నా సరే మనకి ఒక జామెట్రీ 2 డైమెన్షనల్ ఫిగర్ అవ్వచ్చు, 3 డైమెన్షనల్ ఫిగర్ అవ్వచ్చు. సో కనుక జామెట్రీ అనేది మన నిత్య జీవితంలో చాలా చాలా ముఖ్యమైనది. సో కనుక ఇప్పుడు ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జామెట్రీలో పాయింట్. The place where two edges meet is called point. The place where two edges meet is called point. So that is the place. So here two edges are meeting. So that is called point. ఓకేనా? సో 2 అంచుల కలయికను మనకి బిందువు అంటారు. సో పాయింట్ అంటే తెలుగులో బిందువు అన్నమాట. 2 అంచుల కలయికను బిందువు అంటారు. 2 అంచుల కలయికను బిందువు అంటారు అనమాట. సో ద ప్లేస్ వేర్ టు ఎడ్జెస్ మీట్ ఇస్ కాల్డ్ పాయింట్. ద ప్లేస్ వేర్ టు ఎడ్జెస్ మీట్ ఇస్ కాల్డ్ పాయింట్. సో దట్ ఈస్ ద ప్లేస్. సో హియర్ దిస్ వన్ ఈస్ అండ్ దిస్ ఆల్సో వన్ ఈస్, these two edges are meeting that a corner. So that is called point. Points are denoted by capital letters. Points are denoted by capital letters. సో పాయింట్లు మనం బిందువులు మనం ఇంగ్లీష్లోని పెద్ద అక్షరాలతో సూచిస్తాం. సో ద మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ యూజ్ ఆఫ్ పాయింట్స్ ఆర్ డినోటింగ్ క్యాపిటల్స్ ఇన్ ఇండియా. క్యాపిటల్స్ ఇన్ ఇండియా, భారతదేశంలోని రాజధానులు సూచించడానికి మనకు బిందువులను ఉపయోగిస్తారు. సో అదేవిధంగా ఇంకా చాలా చాలా ముఖ్యమైన వాటిని కూడా సూచించడానికి ఉపయోగిస్తారు. సో దిస్ ఈస్ పాయింట్ జీ. సో ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ పాయింట్. నేను ఇంకొక బిందువు తీసుకున్నాను, ఎస్ అంటే ఏంటి? గౌరీ శంకర్, గౌరీ స్మార్ట్. సో ఎలాగైనా అనుకోవచ్చు. ఇప్పుడు ఈ బిందువు నుండి ఈ బిందువుకి ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్ ఇఫ్ ఐ వాంట్ టు గో, ఈ బిందువు నుండి ఈ బిందువుకి నేను వెళ్ళాలంటే సో నేను ఎలా వెళ్ళొచ్చు? ఇలా వెళ్ళొచ్చు, లేంటి ఇలా డస్ట్ నుండి వెళ్ళి ఇలా వెళ్ళి లేదా ఇక్కడ రావచ్చు, లేంటి ఇలా వెళ్ళి ఇలా రావచ్చు. అంటే జీ నుండి ఎస్కి చాలా చాలా దూరాలు ఉన్నాయి, అంటే చాలా చాలా మార్గాలు ఉన్నాయి. ఈ అన్ని మార్గాల్లోని కూడా అతి తక్కువ దూరం ఏంటంటే డైరెక్ట్ లైన్. సో ఇలాగ నేను ఒక స్కేల్తో డ్రా చేశాను అనుకోండి. సో దిస్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ జీ టు ఎస్ ఈజ్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. అంటే ఇప్పుడు మనం డెఫినేషన్ ఇవ్వచ్చు, లైన్ సెగ్మెంట్ అంటే ఇవ్వచ్చు, the shortest distance between 2 points is called line segment. The shortest distance between 2 points is called line segment. 2 బిందువుల మధ్య గల అత్యల్ప దూరాన్ని మనం రేఖాఖండము అంటారు. ఏమంటాము? రేఖాఖండము అంటాము. సో ఇన్ దిస్ లైన్ సెగ్మెంట్, ఈ లైన్ సెగ్మెంట్లో మనం చాలా చాలా ముఖ్యమైన నేర్చుకోవాల్సింది ఏంటంటే సో ఎండ్ పాయింట్స్. ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్కి ఎండ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో లైన్ సెగ్మెంట్కి ఎండ్ పాయింట్స్ ఎన్ని? 2. లైన్ సెగ్మెంట్కి ఎండ్ పాయింట్స్ ఎన్ని? 2. సో ఆ లైన్ సెగ్మెంట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్. రేఖాఖండానికి చివరి బిందువులు ఎన్ని? 2. ఇదొక చివరి బిందువు, ఇదొక చివరి బిందువు అన్నమాట. నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి మనం? రే అంటే కిరణం. ఆ లైన్ సెగ్మెంట్ విచ్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్, ఇన్ దట్ one end point is extending, one end point is extending infinitely. A line segment which is extending in one direction, one point. A line segment in which one point is extending, then that is called a ray. రేఖాఖండంలోనూ ఒక బిందువును అనంత దూరాలకు పొడిగించగా ఏర్పడేదాన్ని కిరణము అంటాము. రేఖాఖండంలో ఒక బిందువును అనంత దూరంగా పొడిగించగా వచ్చేదాన్ని మనం కిరణం అంటాము. A line segment which is extending in one direction in one point, then that is called a ray. That is called a ray. సో మనకి GS అని ఇలా పెట్టి ఇలా రాసాను అనుకోండి, దాని ఏమంటాం? రేఖాఖండం అంటాం. దిస్ ఇస్ ద లైన్ సెగ్మెంట్.
జిఎస్ ఇలా రాశాను అనుకోండి, దట్ ఈస్ రే. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు ఏంటి మనకి ఇది రే. ఏ రే హ్యాస్ వన్ ఎండ్ పాయింట్. కిరణానికి మనకి ఒక చివరి బిందువు ఉంటుంది, అదే తొలి బిందువు, అదే తుది బిందువు. సో ఏ రే హ్యాస్ వన్ ఎండ్ పాయింట్. సో కిరణానికి మనకి ఎన్ని చివరి బిందువులు ఉంటాయి? ఒక చివరి బిందువు ఉంటుంది. సో కిరణాన్ని మనం ఇలా డినోట్ చేస్తాము, రేఖాఖండాన్ని ఇలా డినోట్ చేస్తాం. A line segment is represented like this, a ray is represented like this. Okay, now next we are going to discuss line or straight line. సరళ రేఖ లేదా రేఖ. A line segment which is extending in both directions infinitely, then that is called line or straight line. ఇప్పుడు దీన్ని నేను ఇటువైపు కూడా పొడిగిస్తున్నాను. ఇప్పుడు అదే వచ్చింది, లైన్ వచ్చింది. A line segment which is extending in both directions is called line. లైన్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్ట్రైట్ లైన్. ఒక రేఖాఖండాన్ని రెండు చివర్ల అనంత దూరాలకు పొడిగిస్తే ఏర్పడేదాన్ని మనం సరళ రేఖ లేదా రేఖ అంటాము. ఒక రేఖాఖండాన్ని ఇరువైపులా అనంత దూరాలకు పొడిగించగా ఏర్పడేదాన్ని మనం సరళ రేఖ అంటాం. A line has no end points. సో రేఖకి మనకి తుది బిందువులు ఉండవు, చివరి బిందువులు ఉండవు. ఎందుకంటే సో అటువైపు వెళ్ళిపోతుంది, ఇటువైపు వెళ్ళిపోతుంది కనుక సో సరళ రేఖకు చివరి బిందువులు ఉండవు. ఇక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంతా తెలుసుకోవాలి. సో line has no end points, a ray has one end point, a line segment has two end points. A line has no end points, a ray has one end point, a line has two end points, a line segment has two end points. సో మనకి ఇక్కడ సరళ రేఖకు చివరి బిందువులు ఉండవు, కిరణానికి ఒక చివరి బిందువు ఉంటుంది, అదేవిధంగా రేఖాఖండానికి రెండు చివరి బిందువులు ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లైన్స్. సో నేను మీకు ఒక రెండు సరళ రేఖ ఇచ్చాను. ఇఫ్ ఐ గివ్ 2 lines టు యూ, సో మీరు ఏం చేస్తారు అప్పుడు? అయితే ఈ విధంగా పెట్టగలరు, లేదంటే ఈ విధంగా పెట్టగలరు, లేదు అంటే ఈ విధంగా పెట్టగలరు. ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా చెప్పండి? ఇంకో పాసిబిలిటీ ఉంది, ఈ విధంగా కూడా పెట్టగలరు. అంటే ఒక తలంలోని ఏవైనా రెండు సరళ రేఖలు తీసుకుంటే ఇఫ్ యూ టేక్ 2 lines in a plane, అప్పుడు మనకి అవి అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వాలి, లేదంటే పెర్పెండిక్యులర్ లైన్స్ అని అవ్వాలి, లేదంటే కోఇన్సిడెన్స్ లైన్స్ అని అవ్వాలి, లేదంటే ప్యారలల్ లైన్స్ అని అవ్వాలి. అయితే అవి ఖండించుకున్న రేఖలైనా అవ్వాలి, లేదంటే లంబ రేఖలైనా అవ్వాలి, లేదంటే ఏకీభవించుకున్న రేఖలు అవ్వాలి, లేదంటే సమాంతర రేఖలు అవ్వాలన్నమాట. సో అసలు ఈ ఖండించుకున్న రేఖలు అంటే ఏంటి, లంబ రేఖలు అంటే ఏంటి, ఏకీభవించుకున్న రేఖలు అంటే ఏంటి, సమాంతర రేఖలు అంటే ఏంటో ఇవి నేర్చుకుందాం. If 2 lines are meeting at one point, then those lines are called intersecting lines. If 2 lines are meeting at one point, then those lines are called intersecting lines. రెండు సరళ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే వాటిని ఖండన రేఖలు అంటారు. రెండు రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే వాటిని ఖండన రేఖలు అంటారు. The angle between 2 lines is 90 degrees, then the lines are called perpendicular lines. The angle between 2 lines is 90 degrees, then the lines are called perpendicular lines. రెండు సరళ రేఖల మధ్య కోణం 90 డిగ్రీలు అయితే ఆ రెండు రేఖలను మనం లంబ రేఖలు అంటాము. రెండు సరళ రేఖల మధ్య కోణం 90 డిగ్రీలు అయితే ఆ రెండు రేఖలు మనం లంబ రేఖలు అంటాము. If two lines are coincident to each other, then the lines are called coincident lines. రెండు సరళ రేఖలు ఏకీభవించుకుంటే ఒకదానికొకటి, రెండు సరళ రేఖలు ఒకదానికొకటి ఏకీభవించుకుంటే ఆ సరళ రేఖలు మనం ఏకీభవించుకునే రేఖలు అంటాము. If two lines are having no common point, then the lines are called parallel lines. If two lines are having no common point, if two lines are not intersecting at anywhere, then the lines are called parallel lines. రెండు సరళ రేఖలు ఎక్కడో కూడా ఖండించుకోకపోతే, లేదంటే రెండు సరళ రేఖలు ఎటువంటి ఉమ్మడి బిందువు లేకపోతే ఆ రెండు సరళ రేఖలు మనం సమాంతర రేఖలు అంటాము. రెండు సరళ రేఖ ఉమ్మడి బిందువు ఉంటే దాన్ని ఖండన రేఖలు అంటాం అన్నమాట. సో if two lines are having one common point, then those are intersecting lines. సో ఈ విధంగా మనం సరళ రేఖలను తీసుకోవచ్చు. రెండు రేఖలు తీసుకుంటే, మూడు తీసుకుంటే if 3 or more lines are passing through same point, then the lines are called concurrent lines. If 3 or more lines are passing through same point, then the lines are called concurrent lines. సో మూడు లేదా అంతకంటే ఎక్కువ సరళ రేఖలు ఒకే ఒక బిందువు గుండా పోతే వాటిని మనం ఏమంటాం,
మిలిత రేఖలు అంటాం, ఆ బిందువును మిలిత బిందువు అంటాం. ఇంగ్లీష్లో పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటారు, పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటారు. సో ఇది మనకి టైప్స్ ఆఫ్ లైన్స్. నెక్స్ట్ మనం యాంగిల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ దిస్ ఈజ్ ఎ పాయింట్, దిస్ ఈజ్ ఏ రే, అండ్ ఆల్సో వన్ మోర్ రే ఐఎమ్ టేకింగ్ ఇయర్. ఒక కిరణాన్ని తీసుకున్నాను, దాని మీద ఇంకొక కిరణాన్ని తీసుకున్నాను, ఇది కిరణానికి ఓ అని పేరు పెట్టాను. ఇప్పుడు దిస్ ఈజ్ ఎ ఇనిషియల్ రే అండ్ దిస్ ఈజ్ ఎ రొటేటింగ్ రే. సో ఒకటి స్థిర కిరణము, ఇంకోటి ఏంచి తుది కిరణము, అంటే మనకి ప్రయాణం చేసే కిరణం అన్నమాట. సో ఇప్పుడు దీని మీద ఉన్న ఇంకో రే అనేది ఇక్కడికి ఇలా వెళ్ళింది అనుకుందాం. అప్పుడు ఈ మధ్యన గ్యాప్ వచ్చింది చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ యాంగిల్. దిస్ ఈజ్ కాల్డ్ యాంగిల్. ద యూనియన్ ఆఫ్ టూ రేస్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఇనిషియల్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాంగిల్. ఒకే తొలి బిందువుని కలిగి ఉన్న రెండు కిరణాల మధ్య గల దూరాన్ని కోణము అంటాము. ఒకే తొలి బిందువు కలిగిన రెండు కిరణాల మధ్య గల దూరాన్ని కోణము అంటాం. The gap between two rays which are having same initial point, is called angle. So this is A, this is B. So angle is denoted as AOB or BOA or angle O or angle theta. So ఇక్కడ AOB అన్నా ఇదే గ్యాప్, BOA అన్నా ఇదే గ్యాప్, సో యాంగిల్ O అన్నా ఇదే గ్యాప్, యాంగిల్ theta అన్నా ఇదే గ్యాప్. అయితే మనకి యాంగిల్స్ అనేవి 7 రకాలు, ముఖ్యంగా 7 రకాలు. ఏంటి అవి? జీరో యాంగిల్, acute యాంగిల్, obtuse యాంగిల్, రైట్ యాంగిల్, obtuse యాంగిల్, straight angle, reflex angle, complete angle. ముఖ్యంగా యాంగిల్ అనేవి మనకి 7 రకాలు. శూన్యకోణము, అల్పకోణము, లంబకోణము, అధిక కోణము, సరళ కోణము, పరావర్తన కోణము, సంపూర్ణ కోణము. సో ఇవి తెలుగు మాట. ఓకే, వాట్ ఈస్ ద జీరో యాంగిల్? సో జీరో యాంగిల్ ఏంటంటే రెండు రేస్కి మధ్య మనకి గ్యాప్ లేకపోతే వాటిని మనం జీరో యాంగిల్ అంటాం. ద యాంగిల్ బిట్వీన్ టూ రేస్ ఈజ్ 0 degrees, then it is called zero angle. The angle between two rays is less than 90 degrees and greater than 0. లెస్ దాన్ 90 అంటే 90 కన్నా తక్కువ ఉండి 0 కన్నా ఎక్కువ ఉంటే వాటిని మనం ఎక్యూట్ యాంగిల్ అంటాం. ఏమంటాం? ఎక్యూట్ యాంగిల్. సో అల్పకోణం అంటాం. 90 కన్నా తక్కువ ఉండి 0 కన్నా ఎక్కువ ఉండే దాన్ని ఏమంటాం? అల్పకోణం అంటాం. ద యాంగిల్ బిట్వీన్ టూ రేస్ ఇస్ 90 degrees, దెన్ దట్ ఈస్ కాల్డ్ రైట్ యాంగిల్. రెండు కిరణాల మధ్య కోణం 90 degrees అయితే దాన్ని మనం లంబకోణము అంటాము. ఉదాహరణకి చాలా చెప్పుకోవచ్చు. సో మన 4 రోడ్లు వెళ్ళాం అనుకున్నా అవి లంబకోణాలుగా ఉంటాయి. ఒక బోర్డు తీసుకుని బ్లాక్ బోర్డు, సో లంబకోణం అనమాట. నెక్స్ట్, ద యాంగిల్ బిట్వీన్ టూ రేస్ ఈస్ బిట్వీన్ 90 degrees and 180 degrees. బిట్వీన్ 90 degrees and 180 degrees, దెన్ దట్ ఈస్ కాల్డ్ అబ్ట్యూజ్ యాంగిల్. సో 90 కన్నా ఎక్కువ ఉండి 180 కన్నా తక్కువ ఉంటే అటువంటి యాంగిల్ మనం ఏమంటాం? అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. అధిక కోణము అంటాం అన్నమాట. ఏమంటాం? అధిక కోణం. The angle between two rays is 180 degrees, exactly 180 degrees. Then the angle is called straight angle. So రెండు కిరణాల మధ్య 180 degrees కోణం ఉంటే దాన్ని సరళ కోణం అంటాం. నెక్స్ట్, the angle between two rays is less than 360 and greater than 180. సో 180 కన్నా ఎక్కువ ఉండి 360 కన్నా తక్కువ ఉండే దాన్ని మనం పరావర్తన కోణం అంటాం. రిఫ్లెక్స్ యాంగిల్, దట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్స్ యాంగిల్. పరావర్తన కోణం అంటాం. ద యాంగిల్ బిట్వీన్ టూ రేస్ ఈజ్ 360 degrees, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కంప్లీట్ యాంగిల్. సో రెండు కిరణాల మధ్య కోణం 360 degrees అయితే దాన్ని మనం సంపూర్ణ కోణం అంటామన్నమాట. ఇదేంటి? సింగిల్ యాంగిల్స్. ఇప్పుడు మనం పెయిర్ ఆఫ్ యాంగిల్స్ నేర్చుకోవాలి. పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఏంటంటే మనకి ఇక్కడ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఒక 4 కానీ 3 కానీ ఉంటాయి. సో చూద్దాం.
adjacent angles vertically opposite angles adjacent angles and vertically opposite angles. And one more thing is there, okay, linear pair or linear angles we can say. So these three are most very important because these are the double angles. Now listen here, adjacent angles. See here one angle A and here one more angle B. So these two are called adjacent angles. So means two angles are said to be adjacent angles if they are having same initial point, and their interior should not have any common point. Two angles are said to be adjacent angles if they are having same initial point, and their interior should not have same common point. For example, నేను ఇక్కడ ఒక పాయింట్ P అని తీసుకున్నాను అనుకోండి. సో ఇది B కే చెందుతుంది, A కి చెందదు. కనుక ఈ రెండు మనకి ఏమవుతాయి, అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. సో తెలుగులో చూస్తే రెండు కోణాలు ఒకే తొలి బిందువుని కలిగి ఉండి, సో దానికి వాడి యొక్క అంతరంలోని ఎటువంటి ఉమ్మడి మూలకం లేకపోతే, ఉమ్మడి మూలకం లేకపోతే వాటిని ఏమంటారు మనం? సో అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం, అంటే సాదృశ్య కోణాలు అంటామట. ఏమంటాం? సదృశ్య కోణాలు అంటామట. నెక్స్ట్ vertically opposite angles. If two lines are intersecting, then the angles which are opposite each other are called vertically opposite angles. If two lines are intersecting, then the angles which are opposite each other, those are called vertically opposite angles. రెండు సరళరేఖలు ఖండించుకుంటే అప్పుడు ఎదురెదురుగా ఉన్న కోణాలను మనం శీర్షాభిముఖ కోణాలు అంటామన్నమాట. సో ఏంటి, రెండు సరళరేఖలు ఖండించుకుంటే వాటి ఎదురెదురు ఉన్న కోణాలు ఏమంటాయి? శీర్షాభిముఖ కోణాలు. ఎప్పుడు కూడా శీర్షాభిముఖ కోణాలు ఎప్పుడు కూడా సమానం, అది గుర్తుపెట్టుకోండి. సో ఆల్వేస్ vertically opposite angles are equal. నెక్స్ట్ లీనియర్ పేర్. Two angles which are having same initial point and the rays are opposite direction, which are in opposite direction, then the two angles are linear pair. So two angles are adjacent angles only, but the rays are opposite each other, then the angles are called linear pair. So రెండు రేఖలు మనకి, రెండు కోణాలు అనేవి మనకి రేఖీద్వయం అవుతాయి ఎప్పుడంటే వాటి యొక్క కిరణాలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు. సో ఇవి కాకుండా ఇంకా స్పెషల్ టైప్స్ ఉన్నాయి రెండు, అవి చూద్దాం. ఏంటంటే ద సమ్ ఆఫ్ ఎనీ two angles is 90 degrees. Those are called complementary angles. The sum of any two angles is 180 degrees. Those are supplementary angles. ఏవైనా రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని మనం పూరక కోణాలు అంటాము. ఏవైనా రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీలు అయితే వాటిని సంపూరక కోణాలు అంటాము. గుర్తుపెట్టుకోండి, ఏవైనా రెండు కోణాలు మొత్తము 90 డిగ్రీలు అయితే వాటిని ఏమంటాం మనం? పూరక కోణాలు అంటాము. 180 డిగ్రీలు అయితే వాటిని సంపూరక కోణాలు అంటాం. నెక్స్ట్, if two lines are intersected by a line at different points, then that is called transverse. So here A line and B line is intersecting by L, and this L is called transverse line. ఏవైనా రెండు రేఖలను వేరొక రేఖ రెండు వేరు బిందువులకు ఖండిస్తే దాన్ని తిరియక రేఖ అంటారు. ప్రతి తిరియక రేఖ ఆ రెండు సరళ రేఖలతో 8 కోణాలను ఏర్పరుస్తుంది. ఎవ్రీ ట్రాన్స్వర్స్ లైన్ మేక్స్ 8 ఈక్వల్ యాంగిల్స్ విత్ ద లైన్స్. సో చూడండి, ఇక్కడ 1 2 3 4. సో యాంగిల్ 5 6 7 8. ఓకే, సో ఎవ్రీ ట్రాన్స్వర్స్ లైన్ మేక్స్ 8 యాంగిల్స్ విత్ ద లైన్స్. ప్రతి తిరియక రేఖ ఇచ్చిన రెండు రేఖలతో సో 8 కోణాలను ఏర్పరుస్తుంది. వాట్ ఆర్ దోస్? 1 2 3 4 5 6 7 8. ఓకే, సో ఇక్కడ మనం 1 2
7, 8 అనేవి మనకి బయట ఉన్నాయి కనుక ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాం. ఏమంటాం? ఎక్స్టీరియర్ యాంగిల్స్, బాహ్య కోణాలు అంటాము. 3, 4, 5, 6 అనేవి లోపల ఉన్నాయి కనుక వీటిని ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. అంతర కోణాలు అంటాం అన్నమాట. అంతర కోణాలు అంటాం. ఇక్కడ బాగా చూస్తే ఈ 1, 5 ఒకే డైరెక్షన్లో ఉన్నాయి, 2, 6 ఒకే డైరెక్షన్ ఉన్నాయి, 3, 7 ఒకే డైరెక్షన్ ఉన్నాయి, 4, 8 ఒకే డైరెక్షన్ ఉన్నాయి కనుక వీటిని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఏమంటాం? కరస్పాండింగ్ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ కనుక వీటి కరస్పాండింగ్ యాంగిల్స్ కనుక మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమవుతాయి? 1, 5, 2, 6, 3, 7, 4, 8 అన్నమాట. అయితే ఈ రెండు పక్క పక్కన ఉన్నాయి కనుక వీటిని ఏమంటాం మనం? అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. ఏమంటాం? అడ్జసెంట్ యాంగిల్స్. అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం మనకు. వీటిని అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్, ఇవి అడ్జసెంట్ యాంగిల్స్. ఇవి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఒకవేళ ఈ 2 లైన్స్ కనుక ప్యారలల్ లైన్స్ అయితే అప్పుడు మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. 1, 3 అనేది మనకి ఆల్టర్నేట్ యాంగిల్స్ అవుతాయి. అదేవిధంగా 6 ఒక యాంగిల్ అటు ఒక యాంగిల్ ఇటు కనుక మనకి ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అదేవిధంగా వెర్టికల్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అదేవిధంగా కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ద యాంగిల్స్ విచ్ ఆర్ ఆన్ ద సేమ్ ట్రాన్సెస్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. అంటే తిరిగే వైపు ఒకే వైపున ఉన్న కోణాలు మనకి ఏమవుతాయి? సంపూరక కోణాలు అవుతాయి. నెక్స్ట్ ట్రయాంగిల్స్. A polygon with 3 sides is called triangle. A polygon with 3 sides is called triangle. 3 భుజాలు కలిగిన బహుభుజిని త్రిభుజము అంటాము. 3 భుజాలు కలిగిన బహుభుజిని త్రిభుజము అంటాము. ఇప్పుడు ఈ త్రిభుజం అనేది మనకి 3 రకాలుగా మనం విభజించవచ్చు. ఇక్కడ కూడా 3 రకాలుగా విభజించవచ్చు. ఈక్విలేటరల్ యాంగిల్, scalene triangle, isosceles triangle. If 3 sides are equal, then the triangle is called equilateral triangle. A triangle in which all sides are equal, then that is called equilateral triangle. ఒక త్రిభుజంలోని అన్ని భుజాలు సమానమైతే దాన్ని సమబాహు త్రిభుజం అంటారు. ఒక త్రిభుజంలోని అన్ని భుజాలు సమానమైతే దాన్ని అంటారు సమబాహు త్రిభుజం అంటారు. ఇక్కడ సమబాహు త్రిభుజానికి చాలా ఇంపార్టెంట్ అండి మీరు నేర్చుకోవాల్సింది. వైశాల్యం, ఏరియా. √3/4 a². √3/4 a² అనేది త్రిభుజం యొక్క వైశాల్యం. ఏ త్రిభుజం యొక్క వైశాల్యం? సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం. సాధారణంగా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నమాట. ఏరియా ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సాధారణంగా త్రిభుజం యొక్క వైశాల్యం ఏమవుతుందంటే ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. In normal or in general, area of the triangle is half into base into height. Whereas coming to equilateral triangle, √3/4 a². And perimeter is 3a. Perimeter is 3a. చుట్టుకొలత అనేది మనకి 3a అవుతుంది. Now, a triangle in which 2 sides are equal, then that is called isosceles triangle. Isosceles triangle. సమద్విబాహు త్రిభుజం. ఒక త్రిభుజంలోని 2 భుజాలు సమానమైతే దాన్ని సమద్విబాహు త్రిభుజం అంటారు. ఒక త్రిభుజంలోని 2 భుజాలు సమానమైతే దాన్ని సమద్విబాహు త్రిభుజం అంటారు. నెక్స్ట్, ఒక త్రిభుజంలోని ఏ 2 భుజాలు సమానం కాకపోతే దాన్ని మనం విషమబాహు త్రిభుజం అంటాం. A triangle in which no 2 sides are equal. Then that is called scalene triangle. These are all according to sides. ఇవన్నీ కూడా మనం భుజాల ఆధారంగా మనం చెప్తున్నాము. ఒక త్రిభుజంలోని ఏ 2 భుజాలు సమానం కాకపోతే దాన్ని విషమబాహు త్రిభుజం అంటాం. ఇక్కడ వచ్చేసరికి కోణాల ప్రకారం త్రిభుజాలను విభజించడం. According to angles, we are discussing about triangles. A triangle in which all angles are acute angle, then that is called acute angle triangle. ఒక త్రిభుజంలోని 3 కోణాలు అల్ప కోణాలు అయితే దాన్ని అల్ప కోణ త్రిభుజం అంటాము. A triangle in which one angle is obtuse angle, then that is called obtuse angle triangle. ఒక త్రిభుజంలోని ఒక కోణం అధిక కోణం అయితే దాన్ని అధికతర కోణం అంటాము. ఏంటి? అధిక కోణ త్రిభుజం. నెక్స్ట్, a triangle in which one angle is right angle, then that is called right angle triangle.
ఒక త్రిభుజంలోని ఒక కోణం 90 డిగ్రీలు అయితే దాన్ని లంబ కోణ త్రిభుజం అంటాము. లంబ కోణ త్రిభుజం అంటాము. సో లంబ కోణ త్రిభుజంలోని లంబ కోణానికి ఎదురుగా ఉన్న దాన్ని మనం కర్ణము అంటాము. ద సైడ్ విచ్ ఇస్ ఆపోజిట్ టు రైట్ యాంగిల్ ఇస్ కాల్డ్ హైపోటెనస్. అండ్ లంబ కోణ త్రిభుజం యొక్క వైశాల్యం మనం హాఫ్ ఇంటూ ఏబి ఇంటూ బీసీ, భూమి ఇంటూ ఎత్తు. సో ఇది భూమి అయినా వచ్చి వేరే ఎత్తు వచ్చి, ఇది భూమి వచ్చి వేరే వచ్చి. This is base, this is height, whereas this is base, this is height. So this is about all about triangles, types of the triangles. Now we are going to discuss about properties. ఇప్పుడు మనం త్రిభుజం యొక్క ధర్మాలను చూద్దాం. సో నాలుగు ధర్మాలు ఉంటాయి. త్రిభుజంలోని కోణాల మొత్తము 180 డిగ్రీలు. ఒక త్రిభుజంలోని కోణాల మొత్తము 180 డిగ్రీలు. The sum of the all angles in a triangle is 180 degrees. The sum of the all angles in a triangle is 180 degrees. Next, త్రిభుజంలోని బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీలు. The sum of the exterior angles of a triangle, the sum of the exterior angles of the triangle is 360 degrees. త్రిభుజంలోని బాహ్య కోణం మొత్తము 360 డిగ్రీలు. నెక్స్ట్, ఒక త్రిభుజంలోని బాహ్య కోణము దాని మిగిలిన అంతరాగముఖ కోణాల మొత్తానికి సమానం. ఒక త్రిభుజంలోని బాహ్య కోణము దాని మిగిలిన అంతరాగముఖ కోణాల మొత్తానికి సమానం. The exterior angle of a triangle is equal to the sum of opposite its interior angles. The exterior angle of a triangle is equal to the opposite its interior angle. Next, fourth point. The sum of any two sides is greater than the third side. The sum of any two sides is greater than the third side. త్రిభుజంలోని ఏ రెండు భుజాలు మొత్తమైనా మూడో భుజం కంటే ఎక్కువ ఉంటుంది. త్రిభుజంలోని ఏ రెండు భుజాలు మొత్తమైనా మూడో భుజం కంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఈ రెండు యాడ్ చేసినా ఇది దీనికన్నా ఎక్కువ ఉంటుంది. ఈ రెండు యాడ్ చేస్తే దీనికన్నా ఎక్కువ ఉంటుంది. ఈ రెండు యాడ్ చేస్తే దీనికన్నా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా the difference of any two sides of a triangle is less than the third side. Is less than the third side. త్రిభుజంలోని ఏ రెండు భుజాల బేరమైనా సరే మూడో భుజం కంటే తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ భుజంలో ఈ భుజం తీస్తే ఆటోమేటిక్గా మూడో భుజంలో తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనం త్రిభుజం యొక్క ధర్మాలు 5 చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్, ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ అయిపోయి, టైప్స్ అయిపోయి. నెక్స్ట్, ఇప్పుడు త్రిభుజంలోనే మనకి మీడియం ఉంటుంది, ఆల్టిట్యూడ్ ఉంటుంది. సో త్రిభుజంలోని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి. So this is a triangle. This is a midpoint. A line segment which is drawn from vertex to midpoint of the opposite side is called median. Is called median. A line segment which is drawn from vertex to midpoint of the opposite side is called median. త్రిభుజంలోని ఒక శీర్షం నుండి ఎదురు భుజం యొక్క మధ్య బిందువును కలిపిన రేఖా ఖండాన్ని మనం మధ్యగత రేఖ అంటాం. ఏమంటాం? మధ్యగత రేఖ అంటాం. త్రిభుజంలోని ఒక శీర్షం నుండి ఎదురు భుజం యొక్క మధ్య బిందువును కలిపిన రేఖా ఖండాన్ని మనం ఏమంటాము? మధ్యగత రేఖ అంటాము. A line segment which is drawn from vertex to midpoint of the opposite side is called median. Is called median. అటువంటి మీడియన్స్ ఒక త్రిభుజానికి ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఇదొక మీడియన్, ఇదొక మీడియన్. సో ఇప్పుడు ఈ 3 మీడియన్స్ మనకి ఎక్కడ కలిసాయి అంటే గౌరీ దగ్గర కలిసాయి. ఎక్కడ కలిసాయి? గౌరీ మీన్స్ సెంట్రాయిడ్. సో సెంట్రాయిడ్, గ్రావిటీ ఆఫ్ ది సెంట్రాయిడ్. సో గ్రావిటీ G is there, సో G. సో త్రిభుజంలోని 3 మధ్యగత రేఖలు కలిసిన బిందువును మనం గురుత్వ కేంద్రం అంటాము. ఏమంటాము? గురుత్వ కేంద్రం అంటాం. దాన్ని G తో చూస్తాం. The point of the congruency of medians is called centroid. The point of the congruency of medians is called centroid. అయితే ఇప్పుడు ఈ సెంట్రాయిడ్ అనేది ఈ మీడియన్ ని మనకి 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. Centroid divides the median in the ratio 2:1 from center to side. Centroid divides the median in the ratio 2:1. గురుత్వ కేంద్రం మనకి గురుత్వ కేంద్రము మధ్యగత రేఖను 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది ఫస్ట్ టైప్. నెక్స్ట్, సెకండ్ టైప్. మనకి తెలియకుండా త్రిభుజంలోని చాలా ఉంటాయి. సరే, ఇప్పుడు రెండో పాయింట్ నేర్చుకుంటున్నాము. A line segment which is drawn from vertex to opposite side which is perpendicular.
Otherwise you can say a perpendicular drawn from vertex to opposite side is called altitude of the triangle. Is called altitude of the triangle. ఒక త్రిభుజంలోని ఒక శీర్షం నుండి ఎదురు భుజాన్ని గీసిన లంబ రేఖను ఆ త్రిభుజం యొక్క ఉన్నతి అంటారు. ఆ త్రిభుజం యొక్క ఉన్నతి లేదా ఎత్తు అంటారు. సో ఆల్టిట్యూడ్స్ ఆర్ హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్ వీ కెన్ సే. సో ఒక త్రిభుజంలోని ఒక శీర్షం నుండి ఎదురు భుజాన్ని గీసిన లంబ రేఖను మనం ఆ త్రిభుజం యొక్క ఆల్టిట్యూడ్ అంటే ఆ త్రిభుజం యొక్క ఉన్నతి లేదా ఎత్తు అంటారు. A triangle in which a line segment drawn from a perpendicular line segment drawn from vertex to opposite side is called altitude or height. సో అలాంటి త్రిభుజానికి హారిజన్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఈ 3 బిందువులు ఎక్కడైతే మనం కలుసుకుంటాయో దాన్ని మనం ఆర్థో సెంటర్ అంటాము. ఏమంటాం? ఆర్థో సెంటర్. ఓ The point of the confluence of altitudes of a triangle is called orthocenter. Is called orthocenter. Okay. So త్రిభుజం యొక్క ఉన్నతుల మిలిత బిందువును మనం ఏమంటాం? లంబ కేంద్రం అంటాం. ఏమంటాం? లంబ కేంద్రం, ఆర్థో సెంటర్. సో త్రిభుజం యొక్క ఉన్నతుల మిలిత బిందువును మనం లంబ కేంద్రం అంటాం. నెక్స్ట్ మూడో టైప్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఇక్కడ రాస్తాను, మీకు కనిపిస్తున్నాను నేను అనుకుంటున్నాను. సో చూడండి, ఇక్కడ మీకు రాస్తున్నాను, కనిపిస్తుందా? ఎస్, కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఒక త్రిభుజం తీసుకుంటాను. ఇప్పుడు ఈ త్రిభుజంలోని నేను ఇది బీసీ అనే రేఖాఖండానికి మధ్య బిందువు ఇది మాట. ఇక్కడ నేను ఒక perpendicular line డ్రా చేస్తాను. I am drawing the perpendicular bisector of one side. Again, I am drawing the perpendicular bisector of another side. I am drawing the again one more perpendicular bisector. So, ఇవన్నీ కూడా మనకి ఎక్కడైతే మనకి సెంటర్ అయ్యాయో దీన్ని మనం సర్కమ్ సెంటర్ అంటాం. ఏమంటాం? సర్కమ్ సెంటర్. ఇట్ ఈస్ యునైటెడ్ విత్ ఎస్. The point of the congruence of perpendicular bisectors of a triangle is called circumcenter. So, using this one as a radius, using this one as a center and radius, if you draw a circle, it will pass us through all bits of a triangle. అంటే మనం దీని కేంద్రంగా దీని వ్యాసార్థంగా తీసుకొని ఒక వృత్తాన్ని గీసినట్లయితే ఆ వృత్తాన్ని త్రిభుజం యొక్క శీర్షాల గుండా పోతుంది. అప్పుడు మనకి SA SB SC అంటే వ్యాసార్థంగా అన్ని సమానం అవుతాయి. సో ఎప్పుడు కూడా సర్కమ్ సెంటర్ అనేది త్రిభుజం లోపల ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సర్కమ్ సెంటర్ అనేది త్రిభుజం లోపల ఉంటుంది. 4 చూద్దాం. ఇప్పుడు ఒక కోణం తీసుకుందాం, యాంగిల్. The angular bisector of a triangle is also angular bisector. This is also angular bisector. So the angular bisector of a triangle, is called incenter. త్రిభుజం యొక్క కోణ సమద్వికరణ రేఖల మిలిత బిందువును ఏమంటాము? మనం అంతర కేంద్రం అంటాం. త్రిభుజం యొక్క కోణ సమద్వికరణ రేఖ మిలిత బిందువు మనం అంతర కేంద్రం అంటాం. సో ఇఫ్ యూ డ్రా perpendicular to any side, this is center, this is the radius. If you draw a circle, then this circle touches the 3 sides of the triangle. దీని కేంద్రంగా దీని వ్యాసార్థంగా తీసుకుని ఒక వృత్తాన్ని గీసినట్లయితే అది ఈ త్రిభుజం యొక్క 3 భుజాలను తాకుతూ పోతుంది. సో దీన్ని మనం అంతర కేంద్రం అంటాం, దీన్ని అంతర్వృత్తం అంటాం, దీన్ని పరివృత్తం అంటాం. దిస్ ఇస్ సర్కమ్ సర్కిల్, దిస్ ఇస్ ఇన్ సర్కిల్. నెక్స్ట్ 5th one. If I extended 2 points, 2 sides, then exterior angle bisector. The exterior angle bisectors are called X circle or X center. So if you draw a perpendicular, then it will be like this. So
So this is I1, this is I, this is I1. If you draw here I2, if you draw here I3. So like this we have triangles and there are more important points. Next, congruency. Next, congruency. What is meant by congruency? సరూపకత అంటే ఏంటి మనకి ఇక్కడ సారూప్యకత అంటే ఏంటంటే మనకి సో సర్వ సమానము. కాంగ్రుయెన్సీ మీన్స్ సర్వ సమానం. Two figures are said to be congruently if they have same shape and same side. If they have same shape and same side. రెండు పటాలు ఒకే ఆకారం మరియు ఒకే పరిమాణం కలిగిన వాటిని అంటాం మనం సారూప్యకత అంటే సర్వ సమాన పటాలు అంటాం. ఇక్కడ త్రిభుజం గురించి మాట్లాడుతాం కనుక మనకి ఇక్కడ 4 ధర్మాలు ఉంటాయి. SAS, ASA, SSS, RHS. రెండు త్రిభుజాలు తీసుకుంటే ఆ ఒక త్రిభుజంలోని 2 కోణాలు మరియు ఒక భుజము వేరే త్రిభుజంలోని 2 కోణాలు ఒక భుజానికి సమానమైతే ఆ 2 త్రిభుజాలు సర్వ సమాన పటాలు అంటారు. సర్వ సమాన త్రిభుజాలు అంటారు. Two angles and one side of a triangle are equal to the corresponding two angles on the corresponding side, then the two triangles are said to be congruent to each other. This property is called as side, angle, axiom. Angle, side, angle, axiom. Next. Two sides and including angle of a triangle are equal to the corresponding two sides and including angle of another triangle. Then the two sides are said to be, then the two triangles are said to be congruent to each other. ఒక త్రిభుజంలోని 2 భుజాలు మరియు వాటి మధ్య కోణం వేరే త్రిభుజంలోని 2 భుజాలు వాటి మధ్య కోణానికి సమానమైతే ఆ 2 త్రిభుజాలను సర్వ సమాన త్రిభుజాలు అంటారు. ఈ ధర్మాలను భుజము కోణము అంటాము. సైడ్, యాంగిల్, సైడ్, యాక్సియం అంటాము. నెక్స్ట్, ఒక త్రిభుజంలోని 3 భుజాలు వేరే త్రిభుజంలోని 3 భుజాలకు సర్వ సమానమైతే ఆ 2 త్రిభుజాలను సర్వ సమాన త్రిభుజాలు అంటాము. 3 sides of a triangle are equal to the corresponding 3 sides of another triangle, then the two triangles are said to be congruent to each other. This property is called side, axiom. Next, in two right angle triangles, if two sides are equal to the corresponding two sides of another triangle, then the two right angle triangles are said to be congruent to each other. This is called as right angle hypotenuse side axiom, RHS axiom. రెండు లంబకోణ త్రిభుజంలోని 2 భుజాలు అంటే కర్ణము మరియు భుజము వేరే త్రిభుజంలోని కర్ణము భుజానికి సర్వ సమానమైతే అప్పుడు ఆ 2 భుజాలు ఒకదానికొకటి సర్వ సమానాలు అవుతాయి. దీన్ని RHS ప్రాపర్టీ అంటాం. దీన్ని ఏమంటాం? RHS ప్రాపర్టీ అంటాం. నెక్స్ట్, ట్రిప్లెట్స్, పైథాగరస్ ట్రిప్లెట్స్. In a right angle triangle, the square of hypotenuse is equal to the sum of the squares of the remaining two sides. So in a right angle triangle, the square of hypotenuse is equal to sum of the squares of the remaining two sides. ఒక లంబకోణ త్రిభుజంలోని కర్ణము యొక్క వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానమైతే దాన్ని మనం పైథాగరస్ థియరం అంటాము. సో ఆ పైథాగరస్ థియరంలోని భుజాలు తీసుకున్నట్లయితే వాటిని పైథాగరస్ త్రికాలు అంటాము. If you take sides of a right angle triangle, then those are called Pythagoras triplets. So those are, చూడండి, 3 square plus 4 square is equal to 5 square, 25, 9 plus 16, 25. So ఇది ఒకటి. నెక్స్ట్, 10 square, 6 square plus 8 square. Next, 25 square, 7 square, 24 square. ఇంకా చాలా వస్తాయండి. సో వీటికి ఫార్ములాస్ ఏంటంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి, 2m,
m square minus 1 comma m square plus 1, where m is even number, 2m is even number, 2m is even number. 2m అనేది సరి సంఖ్య అయితే అప్పుడు పైథాగరస్ థియరమ్ ఈ సూత్రము. ఒకవేళ n బేసి సంఖ్య అయితే n కామా n స్క్వేర్ మైనస్ 1/2 కామా n స్క్వేర్ ప్లస్ 1/2 ఇది సూత్రం. n అనేది బేసి సంఖ్య అయితే n is odd number, this is the formula. 2m is even number, this is the formula. Next, quadrilaters. Next, quadrilaters. A polygon with four sides is called quadrilateral. A polygon with four sides is called quadrilateral. So this quadrilateral is again divided into so many types. ఏదైతే బహుభుజి 4 భుజాలు కలిగి ఉందో దాన్ని మనం చతుర్భుజం అంటాము. ఒక బహుభుజి 4 భుజాలు కలిగి ఉన్నట్లయితే దాన్ని మనం చతుర్భుజం అంటాము. చతుర్భుజాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో మనకి ఫస్ట్ వన్ trapezium, samalanba చతుర్భుజం. A quadrilateral in which one pair of opposite sides are parallel. One pair of opposite sides are parallel. Then that is called trapezium. A quadrilateral in which one pair of opposite sides are parallel. Then that is called trapezium. ఒక చతుర్భుజంలోని ఒక ఎదురెదురు భుజాలు, ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరాలు అయితే దాన్ని మనం సమలంబ చతుర్భుజం అంటాము. సమలంబ చతుర్భుజం అంటాము. దీని నుండి వచ్చేది మనకి ప్యారలెలోగ్రామ్. ఒక చతుర్భుజంలోని రెండు జతల ఎదురెదురు భుజాలు సమాంతరాలు అయితే దాన్ని సమాంతర చతుర్భుజం అంటాము. A quadrilateral in which two pair of opposite sides are parallel, then that is called parallelogram. So parallelogram కి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, నేర్చుకుందాం ఒకసారి. A quadrilateral in which two pair of opposite sides are parallel, then that is called parallelogram. ఒక చతుర్భుజంలోనే రెండు జతల ఎదురెదురు భుజాలు సమాంతరాలు అయితే దాన్ని మనం సమాంతర చతుర్భుజం అంటాము. In a parallelogram, opposite angles are equal. Angle A is equal to angle C, angle B is equal to angle E. సమాంతర చతుర్భుజంలోని ఎదురెదురు కోణాలు సమానాలు. Parallelogram, opposite sides are parallel and equal. So సమాంతర చతుర్భుజంలోని ఎదురెదురు భుజాలు సమానాలు మరియు సమాంతరాలు. In a parallelogram, the diagonals are not equal. So parallelogram లోని కర్ణాలు సమానం కావు. A parallelogram diagonals are intersecting each other. So సమాంతర చతుర్భుజంలోని కర్ణాలు సమద్వికరణం ఖండన చేసుకుంటాయి. ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్, సమద్వికరణం చేసుకుంటాయి. అంటే ఇది ఓ అనుకుంటే ఏఓ ఈక్వల్ టు ఓసి అవుతుంది, బిఓ ఈక్వల్ టు ఓడి అవుతుంది అన్నమాట. సో diagonals are bisecting each other. నెక్స్ట్, ఇప్పుడు ఈ parallelogram నుండి వచ్చింది మనకి రెక్టాంగిల్. A parallelogram in which one angle is 90 degrees, then that is called rectangle. ఒక సమాంతర చతుర్భుజంలోని ఒక కోణం 90 డిగ్రీలు అయితే దాన్ని మనం దీర్ఘ చతురస్రం అంటాము. A parallelogram in which one angle is 90 degrees, then that is called rectangle. ఒక సమాంతర చతుర్భుజంలోని ఒక కోణం 90 డిగ్రీలు అయితే మనం దీర్ఘ చతురస్రం అంటాము. దీర్ఘ చతురస్రంలోని ఎదురెదురు భుజాలు సమానము. In a rectangle, the opposite sides are equal. So AB is equal to CD and AD is equal to BC. And కర్ణాలు సమానం. Diagonals are equal. కర్ణాలు సమద్వికరణం చేసుకుంటాయి. Diagonals are bisecting each other. And diagonals are equal. So కర్ణాలు సమానం. ఈ రెక్టాంగిల్ నుండి మనకి ఈ పారలెలోగ్రామ్ నుండి ఇంకోటి వస్తుంది రాంబస్. రాంబస్. A parallelogram in which if two adjacent sides are equal, then that is called rhombus. A parallelogram in which if two adjacent sides are equal, then that is called rhombus.
ఒక సమాంతర చతుర్భుజంలోని ఏవైనా రెండు ప్రక్క భుజాలు సమానమైతే దాన్ని మనం సమచతుర్భుజం అంటాము, దాన్ని రాంబస్ అంటామన్నమాట. సో రాంబస్ లోని కర్ణాలు లంబ సమద్రీకరణ చేసుకుంటాయి. ఇన్ రాంబస్ ద డయాగోనల్స్ ఆర్ perpendicularly bisecting each other. రాంబస్ లోని అన్ని భుజాలు సమానము. రాంబస్ all sides are equal. రాంబస్ లోని ఎదురెదురు కోణాలు సమానం. opposite angles are equal. అండ్ adjacent ఇక్కడ మనకి adjacent angles అనేది మనకి supplementary angles in parallelogram. సో రాంబస్ లో కూడా adjacent angles ఏమంటే supplementary angles అవుతాయి, ఎందుకంటే దీని నుండి ఇది వచ్చింది. నెక్స్ట్ దీని నుండి వచ్చింది స్క్వేర్, అంటే స్క్వేర్ దీని నుండి చెప్పచ్చు, దీని నుండి చెప్తాం. A rectangle in which two adjacent sides are equal, then that is called square. A rectangle in which if two adjacent sides are equal then it is called square. ఒక దీర్ఘచతురస్రంలోని ఏవైనా రెండు ప్రక్క భుజాలు సమానమైతే దాన్ని చతురస్రము అంటాము. A rhombus in which if one angle is 90 degrees then that is called square. ఒక రాంబస్ లోని ఏదైనా ఒక కోణం 90 డిగ్రీలు అయితే దాన్ని మనం చతురస్రం అంటాము. సో చతురస్రంలోని అన్ని భుజాలు సమానం. ఇన్ స్క్వేర్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. చతురస్రంలోని ఎదురెదురు అన్ని కోణాలు సమానం, అన్ని భుజాలు సమానం, కర్ణాలు సమానం. ఇన్ స్క్వేర్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆల్ డయాగోనల్స్ ఆర్ ఈక్వల్. సో డయాగోనల్స్ ఆర్ perpendicularly bisecting each other. ఇక్కడ డయాగోనల్స్ అనేది perpendicularly bisecting each other. సో అంటే కర్ణాలు ఒకదానికొకటి లంబ సమద్వికరణ చేసుకుంటాయి మరియు కర్ణాలు సమానం. సో ఇక్కడ కర్ణాలు సమానంగా ఇక్కడ సమానం అన్నమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే కోఆర్డినేటర్స్ టైప్స్ ప్రాపర్టీస్ అన్ని కూడా మనం బాగా నేర్చుకున్నాం. నెక్స్ట్ సర్కిల్. సర్కిల్ వృత్తము. ఇన్ ఏ ప్లేన్ the set of all points which are equidistant from the fixed point is called circle. ఒక తలంలోని కొన్ని బిందువుల సమితిని వృత్తం అంటారు. ఒక తలంలోని స్థిర దూరం నుండి సమాన దూరంలో చలించే బిందువుల అన్నిటినీ కూడా మనం వృత్తం అంటాము, సమూహాన్ని. సో ఒక తలంలోని సమాన దూరంలో ఉన్న బిందువుల సమితిని మనం వృత్తము అంటాము. సో వృత్తంలోని స్థిర బిందువును కేంద్రం అని, స్థిర దూరాన్ని వ్యాసార్థం అంటాం. ఫిక్స్డ్ పాయింట్ ఇస్ కాల్డ్ center and fixed distance is called radius of the circle. So area of the circle is pi r square. వృత్త వైశాల్యం మనకి pi r square అవుతుంది. మనకి ఏమవుతుంది? pi r square అవుతుంది. Perimeter of the circle, circumference of the circle is 2 pi r. సో వృత్తం యొక్క చుట్టుకొలత అనేది మనకి 2 pi r అవుతుంది. ఇక్కడ పై అనేది మనకి 22/7 గా తీసుకుంటాం లెక్క చేయడానికి. లేదంటే పై విలువ 3.1416. Yes, I have a number. Yes, నాకు ఒక నెంబర్ ఉంది. S అంటే మనకి 3, I అంటే 1, have అంటే 4, A అంటే 1, నెంబర్ అంటే 6. Yes, I have a number. సో 3.1416. ఇక వృత్తంలోని ఏదైనా చిన్న ముక్కను మీరు కట్ చేసి తీసుకున్నట్లయితే దాన్ని సెక్టార్ అంటాం. ఏంటంటాం? సెక్టార్. సో ఈ సెక్టార్ యొక్క వైశాల్యం మనకి ఏరియా ఆఫ్ ది సెక్టార్ x/360 into pi r square. సో ఇది x డిగ్రీస్ మాట. ఓకే, దీని యొక్క పెరిమీటర్ సో l+2r. Length of the arc. Okay, polygons. In these polygons we have 3 important points. బహుభుజాలను మనకి ముఖ్యంగా 3 ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి. ఏ బహుభుజం తీసుకున్నా సరే బహుభుజంలోని బాహ్య కోణాలు మొత్తం 360 డిగ్రీలు. బహుభుజంలోని బాహ్య కోణాలు మొత్తం 360 డిగ్రీలు, చాలా ఇంపార్టెంట్. అది చతుర్భుజం అయినా లేదంటే పంచభుజం అయినా ఏదైనా సరే బహుభుజంలోని మనకి బాహ్య కోణాలు మొత్తం 360 డిగ్రీలు. సో యూ టేక్ ఎనీ పాలిగాన్, పెంటాగోనల్, హెక్సాగోనల్, డెకాగోనల్, ఎనీథింగ్, ద సమ్ ఆఫ్ exterior angles of a polygon is 360 degrees. The sum of the exterior angles of a polygon is 360 degrees. Second one, the sum of interior angles is 2n minus 4 into 90 degrees. సో బహుభుజంలోని అంతర కోణాలు మొత్తము 2n minus 4 into 90 డిగ్రీలు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చతుర్భుజం తీసుకున్నాం. చతుర్భుజానికి ఎన్ని భుజాలు ఉంటాయి? 4. కనుక
2 into 4 minus 4 into 90 degrees. So 2 4s are 8. 8 minus 4 into 90 degrees. So 8 minus 4 ఎంత 4. 4 into 90 degrees అంటే ఎంత 360. మనకు తెలుసు కదా చతుర్భుజంలోని కోణం మొత్తము 360 డిగ్రీలు. సో ద సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ quadrilateral is 360 degrees. The most very important is the number of the diagonals of a quadrilateral is n into n minus 3 by 2. n into n minus 3 by 2. సో చతుర్భుజంలోని కర్ణాల సంఖ్య n into n minus 3 by 2. సో ఇది ఫ్రెండ్స్ సో జామెట్రీ యొక్క కాన్సెప్ట్ అనేది సో చాలా లెంతీ వీడియో అయితే దీనికి ప్రాబ్లమ్స్ అని యాడ్ చేయడానికి కొద్దిగా కష్టం అవుతుంది ఎందుకంటే ఇప్పటికీ ఇది 50 minutes దాటిసింది కనుక ప్రాబ్లమ్స్ అనేది పార్ట్ 2లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్